భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణంపై మరోసారి నాణ్యతా లోపాల ఆరోపణలు తెరపైకొచ్చాయి. జూలూరుపాడు మండలం వినోబానగర్ సమీపంలో సీతారామ ప్రాజెక్టు నుంచి రాజీవ్ లింక్ కెనాల్ కలిసే ప్రాంతంలో కాల్వ స్టీనింగ్ వాల్ కూలిపోయింది. అదే ఏరియాలో 2 ప్రాంతాల్లో స్టీనింగ్ వాల్ దెబ్బతినగా 3 రోజుల వ్యవధిలోనే 4 ప్రాంతాల్లో కాల్వ స్టీనింగ్ కూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మంత్రి తుమ్మల మణుగూరు బీజీ కొత్తూరు పంప్ హౌస్ వద్ద గోదావరి నీటిని విడుదల చేశారు. ఈ నీరు రాజీవ్ లింక్ కెనాల్ మీదుగా సాగర్ కాల్వకు, అక్కడి నుంచి వైరా రిజర్వాయర్కు చేరాల్సి ఉంది. అయితే నీటి ప్రవాహానికి కాల్వ స్టీనింగ్ వాల్ కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. కూలిన ప్రాంతంలో కాల్వకు గండిపడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 72 కోట్ల రూపాయలతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టగా స్టీనింగ్ పనుల్లో నాణ్యతా లోపాల కారణంగానే వరుసగా గోడలు కూలుతున్నాయని ఆరోపిస్తున్నారు. మొన్న ఏన్కూరు వద్ద కూడా 2 ప్రాంతాల్లో కాల్వల స్టీనింగ్ కూలిపోయింది. ఈ విషయాన్ని ప్రైమ్ లైన్ వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టి కూలిపోయిన ప్రాంతంలో స్టీనింగ్ను తిరిగి నిర్మించారు. తాజాగా మరో చోట స్టీనింగ్ వాల్ కూలిపోవడంతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణ పనుల నాణ్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణంపై మరోసారి నాణ్యతా లోపాల ఆరోపణలు తెరపైకొచ్చాయి. జూలూరుపాడు మండలం వినోబానగర్ సమీపంలో సీతారామ ప్రాజెక్టు నుంచి రాజీవ్ లింక్ కెనాల్ కలిసే ప్రాంతంలో కాల్వ స్టీనింగ్ వాల్ కూలిపోయింది. అదే ఏరియాలో 2 ప్రాంతాల్లో స్టీనింగ్ వాల్ దెబ్బతినగా 3 రోజుల వ్యవధిలోనే 4 ప్రాంతాల్లో కూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మా కరెస్పాండెంట్ రజనీకాంత్ పూర్తి సమాచారం అందిస్తారు. రజనీకాంత్, ఈ ఆరోపణలన్నీ నిజమేనా? అసలు లోపాలు ఎక్కడెక్కడ జరిగాయి? ఇవి ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్ట్ సంబంధించి సీతారామ ప్రాజెక్ట్ నుంచి రాజీవ్ లింక్ కెనాల్ అంటే సీతారామ ప్రాజెక్ట్ నుంచి దాదాపు సీతారామ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి గడిచిన 6-7 సంవత్సరాల క్రితం మాత్రం గత కేసీఆర్ ప్రభుత్వం దీనికి రూపకల్పన చేసిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత గోదావరి నీళ్లను ఎత్తిపోసే క్రమంలో అశ్వరాపేట, దాంతోపాటు కొన్ని అశ్వరాపేట, పినపాక నియోజకవర్గం, భద్రాచలం నియోజకవర్గంతో పాటు ఇతర మహబూబాబాద్ జిల్లా కూడా 6,00,000-6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో సీతారామ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ అధికారంలోకి వచ్చాక రాజీవ్ లింక్ కెనాల్ అంటూ ఈ పూసుగూడెం నుంచి అంటే బీజీ కొత్తూరు నుంచి పూసుగూడెం వెళ్లే లిఫ్ట్ ఎత్తిపోతల పథకం మధ్యలో మాత్రానికి రాజీవ్ లింక్ కెనాల్ అంటే మధ్యలో ఏన్కూరు నుంచి ఈ జూలూరుపాడు ఏన్కూరు మధ్య నుంచి తీసుకొచ్చి సాగర్ కెనాల్ ద్వారా లిఫ్ట్ సాగర్ కెనాల్ కు అటాచ్ చేసే కెనాల్ మాత్రం 72 కోట్లతో 9 కిలోమీటర్ల మేర మాత్రానికి కాలువ రాజీవ్ లింక్ కెనాల్ ను ఏర్పాటు చేశారు. ఈ రాజీవ్ లింక్ కెనాల్ ను కూడా 72 కోట్ల రూపాయలతో నిర్మాణం చెప్పారు. గడిచిన ఏడాదిన్నరగా ఈ పనులు మాత్రం శరవేగంగా పూర్తయ్యాయని చెప్పొచ్చు. గడిచిన సంవత్సరం క్రితం గడిచిన 8 నెలల క్రితం మాత్రం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైరా దగ్గర మాత్రానికి రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా మాత్రానికి నీటిని విడుదల చేసే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ మధ్య కాలంలో ఇటీవల కాలంలో పూసుగూడెం నుంచి సీఎం ఆదేశాల మేరకు 3 మంత్రులు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు ఆ నుంచి కూడా లిఫ్ట్ చేసి అక్కడ నుంచి పూసుగూడెం నుంచి రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సాగర్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ నీటి పంపించారు. ఈ పంపు చేసిన తర్వాత సుమారు 15 రోజుల పాటు అంటే జూలై మాసంలో 15 రోజుల పాటు మాత్రం ఆ కాలువల ద్వారా ఆ వాటర్ ను పంపింగ్ చేశారు. ఈ క్రమంలోనే నాణ్యత లోపాలు కూడా పూర్తిగా రాజీవ్ లింక్ కెనాల్ సంబంధించిన కాలువకి సంబంధించిన స్టీనింగ్ పనులు మొత్తం పూర్తిగా వాళ్ళు మొత్తం కూడా 4 చోట్ల విరిగి పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. గతంలో గడిచిన 3 రోజుల క్రితం ఈ లింక్ కెనాల్ ఏన్కూరు సమీపంలో 2 చోట్ల
ఒక చోట బ్రిడ్జి పక్కన క్రాక్ వచ్చింది, వాల్కు సంబంధించిన క్రాక్ వచ్చింది. మరో చోట మాత్రం పూర్తిగా కాలువ పనులు కూడా, కాలువకు సంబంధించిన స్టీరింగ్ వాల్ పూర్తిగా ధ్వంసం అయిపోవటాన్ని ప్రైమ్ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత సదరు కాంట్రాక్టర్ కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు త్వరితగతిన నిన్న సాయంత్రం వరకు మాత్రం ఆగమేఘాల మీద ఆ పనులు మాత్రం పూర్తి పనులు విరిగిపోయిన చోట, దాంతోపాటు కూలిపోయిన చోట మాత్రం, వాళ్ళు కూలిపోయిన చోట మాత్రం పూర్తి పనుల మాత్రానికి చేపట్టిన పరిస్థితిని అంటే రిపేర్ చేశారు. తాజాగా జూలూరుపాడు మండలం వినోబా నగర్ సమీపంలో సీతారామం ప్రాజెక్ట్ లింక్ కెనాల్ మాత్రం దాదాపు 3 చోట్ల కూడా 3-4 చోట్ల కూడా పూర్తిగా వాల్ సంబంధించిన కాంక్రీట్ వాల్ మొత్తం పూర్తిగా కూలిపోయిన పరిస్థితి కూడా తాజాగా మరొకసారి వెలుగులోకి వచ్చింది. దీంతో కాంట్రాక్టర్ ఏదైతే చేపట్టిన 72 కోట్లతో చేపట్టిన రాజీవ్ లింక్ కెనాల్ పనులు 9 కిలోమీటర్ల పాటు ఏదైతే చేపట్టారో వీటిలో మాత్రం పూర్తిగా నాణ్యత లోపం ఏర్పడదని చెప్పవచ్చు. ఏర్పడదని చెప్పవచ్చు. ప్రత్యేకంగా అధికారుల పర్యవేక్షణ మాత్రం ఏమాత్రం లేకపోవడంతో మాత్రానికి దొల్లతనం పూర్తిగా పనులపై పూర్తి నాణ్యత లోపాలు కారణంగానే కాలువ పనులకు సంబంధించి స్టీరింగ్ మొత్తం పూర్తిగా కూలిపోయిందని చెప్పి తాజాగా మొన్న ఏనుకూరు దగ్గర, ఈ రోజు జూలూరుపాడు దగ్గర మొత్తం 2 చోట్ల అంటే 2 ప్రాంతాల్లో సుమారు 4 నుంచి 5 చోట్ల మాత్రానికి స్టీరింగ్ సంబంధించిన కాలువకి స్టీరింగ్ పనులు పూర్తిగా కూలిపోవడంతో ఒకసారిగా అక్కడ ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నేను ఆగస్టు 15 సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడ పూసుగూడ నుంచి కూడా మరోసారి వాటర్ పంపింగ్ చేయడంతో మాత్రం అక్కడ కాలువ కూడా ప్రస్తుతం కాలువ నుంచి గోదావరి వాటర్ సాగర్కు వస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఆ కాలువలో మాత్రం కాలువకు సంబంధించిన స్టీరింగ్ కూలిపోవడంతో కాలువ కూడా పూర్తిగా కొట్టకపోయే పరిస్థితి అని చెప్పేసి అక్కడ ఆ ప్రాంత రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ ఘటనపై మాత్రానికి 72 కోట్ల నిధులు మాత్రానికి సీతారామ గోదావరిలో పోసినట్టు అయినట్టుగా చెప్పవచ్చు శ్రీదేవి. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.